హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. వేసవిలో మిరాయ్, విజయ్ సేతుపతితో నిత్య మేనన్, రవితేజకు శస్త్రచికిత్స. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. వేసవిలో మిరాయ్, హనుమాన్తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు తేజ సజ్జా. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మనోజ్ మంచు, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం తేజ సజ్జా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించి సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. అత్యున్నత సాంకేతిక హంగులు, నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమాని 8 భాషల్లో ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నాం. 2Dతో పాటు 3Dలోనూ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం గౌర హరి. విజయ్ సేతుపతితో నిత్య మేనన్. ఎంచుకున్న ప్రతి పాత్రలోనూ తన సహజ నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటుంది నిత్య మేనన్. ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈమె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈమె విజయ్ సేతుపతి జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. పాండిరాజ్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించింది చిత్ర బృందం. మరికొన్ని రోజుల్లో ఈ షూటింగ్లో పాల్గొనుంది నిత్య. ఇందులో విజయ్కి జోడీగా కనిపించనుందామని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. రవితేజకు శస్త్రచికిత్స. కథానాయకుడు రవితేజ చేతికి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళారు. కొన్ని రోజుల కిందట ఆయన కుడి చేతికి గాయం కావడంతో చికిత్స తీసుకున్నారు. ఇటీవల తన 75వ సినిమా చిత్రీకరణలో ఉండగా మళ్ళీ ఆ నొప్పి తిరగబెట్టింది. దాంతో ఆయన ఆసుపత్రికి వెళ్ళగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కోలుకోవడానికి 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. రవితేజ 75వ చిత్రం భాను భోగవరపు దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.